మీడియా ఒక బాధ్యతగా చేస్తే ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనేటటువంటిది మాకు తెలుసు. నేను కూడా మీడియా నుంచే ఉన్నాను. కానీ ఎప్పుడైతే బాధ్యత తప్పి వెళితే గనక జీవితాలు నాశనం అయిపోతాయి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. దీన్ని ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జాయింట్ యాక్షన్ తరపు నుంచి, వాయిస్ ఆఫ్ ఉమెన్ తరపు నుంచి, ఇతర మహిళా సంఘాల వైపు నుంచి మా పూర్తి సపోర్టుని, సహకారాన్ని అనసూయకి అందిస్తున్నాము. దాదాపు నెల రోజు ఈ సమస్య మొదలైన దగ్గర నుంచి కూడా మేము అనసూయతోనే ఉన్నాము. తనకి కావలసినటువంటి న్యాయ సహాయాన్ని మేము అందిస్తూనే ఉన్నాము. ఇది ఒక అనసూయ మీద జరిగినటువంటి దాడిగా మేము చూడట్లేదు. సైబర్ బుల్లింగ్ కావచ్చు, లేకపోతే మీడియాలో ట్రోల్స్ కావచ్చు, లేకపోతే మహిళల మీద డ్రెస్ పేరుతో జరుగుతున్నటువంటి చెత్త కావచ్చు, ఇదంతా కూడా ఒక్క రోజుతో వచ్చినది కాదు, ఒక క్షణంలో వచ్చినటువంటిది కాదు. దీని వెనకాల చాలా కుట్రపూరితమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతానికి తను ఒక మహానాయకుడిని అని చెప్పి ఒక బఫూన్ లాంటి శివాజీ వచ్చాడు. సో ఆయన్ని బఫూన్ లాగా ఉండనిద్దాం. ఎందుకనంటే ఆయన బఫూన్ లాగా ఉండాలా, మనిషిలాగా ఉండాలా అనేటటువంటిది ఆలోచించుకోవాల్సిన బాధ్యత అతనిది. అతనికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళకు కూడా బఫూన్స్గా ఉంటారా లేకపోతే మనుషులుగా ఉంటారా అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్అపాలజీ మొత్తము సంధ్యారెడ్డి అనేటటువంటి ఒక రాజకీయ ప్రతినిధి, రాజకీయ పార్టీ మెంబరు తక్షణమే క్షమాపణ, తను మాట్లాడినటువంటి ప్రతి మాటకి కూడా క్షమాపణ బహిరంగంగా చెప్పాలని చెప్పి మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాము. అట్లానే అనసూయకు సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితం మీద కామెంట్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ క్షమాపణ చెప్పించుకునేటటువంటి దుస్థితిలోకి వెళ్ళకండి, ఆపండి. ఇంకా ఎప్పుడైతే మీరు ఆపరో రేపు మీరు ఇదే రకమైనటువంటి సైబర్ బుల్లింగ్ కావచ్చు, లేకపోతే మీడియా ట్రోలింగ్ కూడా గురవుతారు. మీరు కూడా మినహాయింపు కాదు. ఎవరైతే ఈరోజు మేము తోపులం అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారో ఎవ్వరు కూడా మినహాయింపుగా ఉండరు. అదే రకమైనటువంటి మగాహంకారం, పురుషాహంకారం అనేటటువంటి దాంట్లో బలి అవుతారు. దయచేసి దాంట్లోకి వెళ్ళకండి. సమాజం మారుతోంది. బయట దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మా పిల్లల్ని మేము ఆంధ్రదేశంలోనో లేకపోతే తెలంగాణలో పెంచినందుకు మేము చాలా సంతోషపడుతున్నామని అంటున్నారు. ఎందుకు అనంటే సమాజం మారుతోంది, రకరకాలుగా చాలా సమాజం ముందుకు వెళుతోంది. ఎవ్వరూ కూడా ఈ రకమైనటువంటి పేట్రియార్కీని, అణిచివేసేటటువంటి పేట్రియార్కీని, మనిషిని కుంగదీసేటటువంటి పేట్రియార్కీని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే. మగవాళ్ళు మేము అనుకోవచ్చు మాకేం అభ్యంతరం లేదు, మాకు చాలా వెసులుబాటు ఉందని అనుకోవచ్చు. కానీ అసలు బాధితులు మగవాళ్లే దీంట్లో. ఎందుకంటే ఆడవాళ్ళకి ఈ సొసైటీతో, ఈ పేట్రియార్కీతో ఎట్లా ఫైట్ చేయాలో దశాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నారు. మగవాళ్ళకి ఇంకా పోరాటం రాదు. నేరస్తులుగానే ఉన్నారు. నేరస్తుల్లో నుంచి మనుషులుగా రండి. నేరస్థ సమాజం అనేటటువంటిది మాకైతే అవసరం లేదు. నేరస్థ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి రాజకీయాలు కూడా మాకు అవసరం లేదు. నేరస్తులుగా ఉంటారా, మనుషులుగా మారతారా అనేటటువంటిదే ఈరోజు ఉన్నటువంటి ఛాలెంజ్. మీరు మనుషులైతే గనక బయటకి చెప్పండి. మొత్తం అందరూ కూడా ఎవరు ఎట్లా ఉన్నా కానీ మా హార్మోన్స్ ఉద్రేకపడవు అని చెప్పండి. హార్మోన్స్ని అదుపులో పెట్టుకోండి. పెట్టలేకపోతే గనక అంటే ఇప్పుడు మాట్లాడుతున్నది అంతే కదా, మగవాళ్ళకి హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు అదుపులో చేసుకోలేరనే కదా. చేసుకోలేకపోతే గనక అదుపులో ఎలా చేసుకోవాలి అనేటటువంటిది, లేకపోతే పల్లెటూళ్ళలో ఏం చేస్తారు, మందు పోయటం కాదు, కింద ఎద్దుల్ని కింద పండబెట్టి కొడతారు, గిట్టలు కొడతారు. సో అట్లాంటి దాంట్లోకి మనం వెళ్ళం కదా. మనం మనుషులం, మనం పశువులం కాదు, మనం మనుషుల్నే పెంచాలి. మీరందరూ కూడా మనుషులని నేను నమ్ముతున్నాను. ఇది ఈ సమావేశాన్ని బయట చూస్తున్నటువంటి వాళ్ళందరం కూడా ఒక మంచి మానవీయ సమాజం కోసం పనిచేద్దాము. తప్పనిసరిగా ఆ హ్యూమన్ రైట్స్ని గౌరవిద్దాము.
హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ని కాపాడుకుందాం. హ్యూమన్ రైట్స్ డిఫెండర్స్ని గనక మనం టార్గెట్ చేసి వాళ్ళని అణిచివేయాలని చూస్తే గనక ఆ ప్రమాదం సమాజానికి ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.